నెట్ఫ్లిక్స్ మోస్ట్ అవైటెడ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఈ నవంబర్ 27న రిలీజ్ అవబోతుంది. అందుకే సీజన్స్ 1-4 అన్ని రీక్యాప్ వీడియోస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరన్నా సీజన్స్ 1-4 మర్చిపోయిన వాళ్ళున్నా, చూడని వాళ్ళున్నా ఈ రీక్యాప్ వీడియోస్ చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతాయి వితౌట్ సీయింగ్ ఎనీ ఎపిసోడ్స్. ఈ వీడియోలో మనం స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 3 రీక్యాప్ డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ సీజన్స్ లైక్ సీజన్ 1 and 2 రీక్యాప్ వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆ సీజన్ 1 అండ్ సీజన్ 2 రీక్యాప్ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, క్లిక్ చేసి చూసేయండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవింగ్ ఇన్ టు ద వీడియో. సీజన్ 2 ఎండింగ్లో విల్ బాడీలోంచి మైండ్ ఫ్లయర్ పార్ట్ బయటికి పోతుంది అండ్ 11 పార్టికల్ ఆర్ గేట్ని క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు సీజన్ 3 స్టార్టింగ్లో జూన్ 28, 1984లో ఏం జరిగిందో చూపిస్తారు. అంటే సీజన్ 2 స్టార్ట్ అవ్వడానికైనా ఫ్యూ మంత్స్ ముందే. అందరూ రష్యన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో ఒక పెద్ద మిషన్ దాని లోపల నుంచి వచ్చే పవర్ సోర్స్తో పోర్టల్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ మిషన్కి 2 కీస్ పెడతారు, వాటితోనే అది ఆన్ అవుతుంది. బట్ కొంచెం సేపటికి ఆ మిషన్ బ్లాస్ట్ అయిపోయి చాలామంది సైంటిస్ట్ చనిపోతారు. ఆ రష్యన్ లీడర్ నాకు ఈ ప్రాజెక్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా కంప్లీట్ అవ్వాలని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది ఏ లొకేషనో మనకి చూపించరు, బట్ ఇట్ ఈస్ ఇన్ రష్యా ఓన్లీ. ఆఫ్టర్ 1 year కట్ చేస్తే హాకిన్స్లో స్కూల్స్కి సమ్మర్ హాలిడేస్. సో అక్కడ సమ్మర్లో అందరూ పార్ట్ టైం జాబ్ చేస్తారు మ్యాక్సిమం. స్టీవ్ ఏమో హాకిన్స్లో కొత్తగా పెట్టిన స్టార్కోట్ మాల్లో ఐస్ క్రీమ్ స్టాల్లో వర్క్ చేస్తాడు. తనతో పాటు రాబిన్ అనే అమ్మాయి కూడా అందులోనే వర్క్ చేస్తూ ఉంటుంది. స్టీవ్ ఆ మాల్లో వర్క్ చేయడం వల్ల మైక్ అండ్ గ్రూప్ అందరినీ దొంగచాటుగా మూవీకి కూడా పంపిస్తాడు ఫ్రీగా అప్పుడప్పుడు. అప్పుడు సడన్గా హాకిన్స్లో ఒక ప్లేస్ దగ్గర డస్ట్ మొత్తం దగ్గరికి వచ్చి ఒక క్రియేచర్ షేప్ లాగా మారుతుంది. అప్పుడు సడన్గా మొత్తం హాకిన్స్లో పవర్ పోతుంది. మళ్ళీ కొంచెం సేపటి తర్వాత వస్తుంది. మూవీ చూస్తున్న విల్ కూడా సడన్గా క్రియేచర్ వచ్చినట్లు ఏదో ఫీల్ అవుతాడు. చాలా డేస్ తన బాడీలో క్రియేచర్ పార్ట్ ఉండడం వల్ల తనకి ఇంకా ఏదైనా దగ్గరికి వచ్చినట్లు అనిపిస్తే సెన్స్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నాన్సీ అండ్ జొనాథన్ ఇద్దరు ద హాకిన్స్ పోస్ట్ అనే న్యూస్ పేపర్లో వర్క్ చేస్తూ ఉంటారు. మ్యాక్స్ వాళ్ళ అన్నయ్య బిల్లీ ఏమో స్విమ్మింగ్ పూల్కి లైఫ్ గార్డ్గా 2 షిఫ్ట్స్ ఉంటే ఒక షిఫ్ట్లో వర్క్ చేస్తాడు. ఇంకో షిఫ్ట్లో హెదర్ అనే వేరే అమ్మాయి వర్క్ చేస్తుంది. నెక్స్ట్ డస్టిన్ హాలిడేస్కి వేరే సిటీకి వెళ్ళి అప్పుడే ఇంటికి వస్తాడు. వచ్చేటప్పుడు ఒక పెద్ద రేడియో టవర్ తీసుకొస్తాడు. దానికి వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికైనా సిగ్నల్ వస్తుంది, దాని నేమ్ సెరిబ్రో అని చెప్తాడు. నా గర్ల్ ఫ్రెండ్ సూజీతో మాట్లాడదాం రండి అని కొంచెం అప్ ఉండే ప్లేస్కి తీసుకెళ్తాడు మైక్ అండ్ గ్రూప్ని. బట్ సూజీ రెస్పాండ్ అవ్వదు. సో అందరూ డెస్టిన్ని వదిలేసి పోతారు. అప్పుడు డెస్టిన్ రేడియో నుంచి రష్యన్స్ ఏదో కోడ్ మాట్లాడుకుంటుంటే వినిపిస్తుంది. ద సిల్వర్ క్యాట్ ఫీడ్స్ అని ఒక పోయం అంత సైజులో ఒక కోడ్ వినిపిస్తుంది. ఆ రోజే హాకిన్స్లో ఉన్న ర్యాట్స్ అన్నీ బ్రింబాన్ స్టీల్ వర్క్స్ అనే ప్లేస్కి వెళ్ళి వాటంతటవే పేలిపోతాయి. ఆ రోజు స్విమ్మింగ్ పూల్లో బిల్లీ మైక్ వాళ్ళ అమ్మని డేట్కి రమ్మంటాడు. సో తన కోసం బిల్లీ నైట్ వెళ్తూ ఉంటాడు. సడన్గా ఏదో కార్ మీద పడ్డట్లు అనిపిస్తుంది. దిగి చూస్తే ఎవ్వరూ ఉండరు. సడన్గా ఎవరో అతన్ని కాలు పట్టుకొని లాక్కెళ్ళిపోతారు. సేమ్ ఆ బ్రింబాన్ స్టీల్ వర్క్స్లోకి. అక్కడ సేమ్ సీజన్ 2లో విల్ బాడీలోకి ఒక క్రియేచర్ పార్ట్ వెళ్ళినట్టు విల్ బాడీలోకి కూడా ఏదో వెళ్తుంది. ఇలా ర్యాట్స్ గురించి ద హాకిన్స్ పోస్ట్కి న్యూస్ వస్తుంది. అదేంటో తెలుసుకుందామని వాళ్ళ బాస్కి చెప్పకుండా నాన్సీ అండ్ జొనాథన్ వెళ్తారు. అక్కడ ఒక ముసలామిడ నా ఇంట్లో ఫెర్టిలైజర్స్ అన్ని ర్యాట్స్ తినేస్తున్నాయని చెప్పి ఒక ర్యాట్ని పట్టుకొని బోన్లో పెట్టి దాన్ని చూపిస్తుంది. అది చూడ్డానికి తేడాగా ఉంటుంది, లైక్ దాని బాడీలో ఏదో కదులుతున్నట్టు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళిపోతారు. ఈలోపు ఇక్కడ ఎలుక పగిలిపోయి సేమ్ ఆ స్టీల్ వర్క్స్లోకి వెళ్ళిపోతుంది. డెస్టిన్ ఆ రష్యన్ సీక్రెట్ కోడ్ని స్టీవ్కి చెప్తాడు. బట్ వాళ్ళిద్దరికీ రష్యన్ రాదు. సో రాబిన్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఎలాగో అలా ముగ్గురు కలిసి ఆ కోడ్ని క్రాక్ చేస్తారు. ఆ కోడ్ మీనింగ్ అక్కడే స్టార్కోట్ మాల్లో నైట్ టైం ఏదో జరుగుతుంది అని. ఆ మాల్ బ్లూ ప్రింట్ రాబిన్ తీసుకొస్తుంది. దాని హెల్ప్తో ఎయిర్ డక్ట్స్ ద్వారా ఆ కోడ్లో చెప్పిన ఏరియాకి వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. బట్ అందులో ముగ్గురులో ఎవ్వరూ పట్టరు. సో లూకస్ సిస్టర్ ఎరికా అక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ కావాలని సతాయిస్తుంటే తనైతే పర్ఫెక్ట్గా సరిపోతుందని తనని ఆ ఎయిర్ డక్ట్లోకి పంపిస్తారు. ఎరికా ఆ ఎయిర్ డక్ట్ పైప్స్లోంచి ఆ రష్యన్ స్కోర్లో ఉన్న ఏరియాకి వస్తుంది. అలా హెల్ప్ చేసినందుకు తనకి లైఫ్ మొత్తం ఐస్ క్రీమ్ ఫ్రీ అని డీల్ చేసుకుంటుంది. లోపల నుంచి డోర్ ఓపెన్ చేస్తే స్టీవ్ వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి అక్కడున్న బాక్స్ ఓపెన్ చేసి ఏదో గ్రీన్ క్రిస్టల్ని చూస్తారు. బిల్లీ ఇప్పుడు ఆ మైండ్ ఫ్లయర్ క్రియేచర్కి హోస్ట్ బాడీ లాగా అయిపోతాడు. తనతో పాటు వర్క్ చేసే హెదర్ని కొట్టి సేమ్ ఆ స్టీల్ వర్క్స్ ప్లేస్కి తీసుకెళ్ళి ఆ స్పైడర్ షేప్లో ఉన్న మైండ్ ఫ్లయర్ ముందు ఉంచుతాడు. అప్పుడు హెదర్ని కూడా సేమ్ బిల్లీ లాగా హోస్ట్ని చేస్తుంది. అలా హెదర్ వాళ్ళ పేరెంట్స్ని ఇంకా చాలామంది హోస్ట్లే ఉంటారు. జొనాథన్ అండ్ నాన్సీ వాళ్ళు ర్యాట్స్
ఆమె ఫెర్టిలైజర్స్ తింటున్నానని చెప్పిన ముసలామిడ కూడా ఆ మైండ్ ఫ్లేయర్ హోస్టే. అసలు ర్యాట్స్ ఫెర్టిలైజర్స్ తినడం కాదు, ఆమెనే తన ఫెర్టిలైజర్స్ తింటూ నాన్సీ వాళ్ళకి కనిపిస్తే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడ హాస్పిటల్లో తన బాడీలో ఏదో కదలడం చూసిన నాన్సీ వెంటనే భయమేసి సంథింగ్ ఈస్ రాంగ్ అని జొనాథన్కి కాల్ చేసి చెప్తుంది. వీళ్ళిద్దరూ కలిసి విల్ వాళ్ళు ఉన్న ప్లేస్కి వస్తారు తనకేమన్నా జరుగుతుందని భయపడి. అదే టైంలో విల్కి కూడా మైండ్ ఫ్లేయర్ ఈజ్ బ్యాక్ అని సెన్స్ అయ్యి మైక్ వాళ్ళకి చెప్తాడు. 11 అండ్ మ్యాక్స్ కూడా సరదాగా బిల్లీ గురించి తెలుసుకొని తనేదో తేడాగా ఉన్నాడని డౌట్ పడతారు, బట్ కన్ఫామ్గా తెలియదు. అదే టైంలో మ్యాక్స్ అండ్ 11కి కాల్ చేసి విల్కి ఏదో సెన్స్ అయింది, అర్జెంటుగా మా ఇంటికి రండి అని చెప్తాడు. అలా అందరూ ఒక చోట ఉంటారు ఎక్సెప్ట్ డస్టిన్, స్టీవ్, హాపర్ అండ్ జాయ్స్. జాయ్స్కి తన ఇంట్లో ఫ్రిడ్జ్కి ఉన్న మ్యాగ్నెట్స్ ఊడిపోతున్నాయని డౌట్ వచ్చి హాకిన్స్ స్కూల్ సైన్స్ టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని అడిగితే అతను థియరీ మొత్తం చెప్తాడు. మ్యాగ్నెట్స్ అలా డీమ్యాగ్నెటైజ్ అవ్వడానికి రీజన్ ఏదన్నా పెద్ద ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక మెషిన్ పవర్ మొత్తం లాగేసుకుంటున్నాయని చెప్తాడు. సో అందుకే హాకిన్స్లో పవర్ రావడం పోవడం జరుగుతుంది. జాయ్స్ వెంటనే హాపర్కి ఇదంతా చెప్తుంది. ఇద్దరూ కలిసి ఆ పెద్ద మిషన్ కోసం సెర్చ్ చేస్తుంటే ఒక బిల్డింగ్లో మనకి స్టార్టింగ్లో రష్యాలో ఉన్న రష్యన్ సైంటిస్ట్ అక్కడ ఉంటాడు. అతన్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్తారు. తనకి ఇంగ్లీష్ రాదు, వీళ్ళకేమో రష్యన్ రాదు. సో ట్రాన్స్లేషన్ కోసం దగ్గరలో ఉన్న తనకి తెలిసిన మురే బోమన్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇంటికి వెళ్తారు. ఈ బోమనే సీజన్ 2లో బార్బ్ వాళ్ళ ఫ్యామిలీ హైర్ చేసిన జర్నలిస్ట్. తను ఆ రష్యన్ చెప్పిందంతా వీళ్ళకి ట్రాన్స్లేట్ చేస్తాడు. అదేంటంటే, మా దగ్గర ఒక పెద్ద మిషన్ ఉంది, అది స్టార్ట్ ఆర్ స్టాప్ అవ్వాలంటే 2 కీస్ ఉంటాయి, వాటితోనే ఆపరేట్ చేయాలి. ఆ మిషన్ని పోర్టల్ ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంతకుముందు రష్యాలో చేశాం, బట్ ఫెయిల్ అయింది. ఇక్కడ హాకిన్స్లో ఇంతకుముందు ఆల్రెడీ ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడ సక్సెస్ అవుతుందని వచ్చామని మొత్తం చెప్తారు. వెంటనే వాళ్ళు హాకిన్స్కి బయలుదేరుతారు. మైక్ వాళ్ళ ఇంట్లో విల్ నన్ను ఆ మైండ్ ఫ్లేయర్ నా బాడీని వదిలేసి పోయినప్పుడు మేబీ అప్పుడే 11 గేట్ క్లోజ్ చేస్తుంది. నాలోంచి బయటకు వచ్చిన మైండ్ ఫ్లేయర్ పార్ట్ ఇక్కడే ఉండి అది ఇప్పుడు హోస్ట్లని తన ఆర్మీ లాగా బిల్డ్ చేస్తుందని చెప్తాడు. విచ్ వాస్ రైట్. ఆ హోస్ట్స్ అన్నీ కనెక్టెడ్ ఉంటాయి. అలా హోస్ట్స్ అందరూ చనిపోయి ఒక పేస్ట్ లాగా మారి మైండ్ ఫ్లేయర్లో కలిసిపోవడం వల్ల మైండ్ ఫ్లేయర్ చాలా పెద్దగా మారుతుంది. అసలు ఈ మైండ్ ఫ్లేయర్ సోర్స్ ఎక్కడుందో కనిపెడదామని 11 తన పవర్స్ యూజ్ చేసి బిల్లీ మెమోరీస్లోకి వెళ్ళి బ్రింబాన్ స్టీల్ వర్క్స్లో సోర్స్ ఉంది అని, అసలు మైండ్ ఫ్లేయర్ ఆర్మీ బిల్డ్ చేసేదే 11ని చంపడానికని తెలుసుకుంటుంది. 11 ఒక్కతే ఆ పోర్టల్ క్లోజ్ చేయగలదు, అందుకే తనని చంపుదామనుకుంటుంది మైండ్ ఫ్లేయర్ ఈ హోస్ట్ల ద్వారా. అలా బిల్లీ మెమోరీస్ కోసం 11 బిల్లీని పట్టుకోవడం వల్ల మైండ్ ఫ్లేయర్కి 11 వాళ్ళు ఉన్న లొకేషన్ తెలిసి అక్కడికి వస్తుంది. అక్కడి నుంచి దాంతో ఫైట్ చేసి ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్తారు. బికాస్ మైండ్ ఫ్లేయర్ 11 లెగ్ని బైట్ చేస్తుంది. దానికి ఫస్ట్ ఎయిడ్ కోసం అక్కడికి వెళ్తారు. డెస్టిన్ అండ్ స్టీవ్ వాళ్ళు ఆ గ్రీన్ క్రిస్టల్ రూమ్లోకి అనుకోకుండా రాంగ్ బటన్ ప్రెస్ చేయడం వల్ల అండర్ గ్రౌండ్లో ఆ పెద్ద మెషిన్ ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆ మెషిన్ని యూజ్ చేసి గేట్ ఓపెన్ చేయడానికి చేస్తున్నారని తెలుసుకుంటారు. రష్యన్స్ వాళ్ళని పట్టుకుంటే ఎలాగో అలా కష్టపడి అక్కడి నుంచి తప్పించుకొని మాల్లో దాక్కుంటారు, ఆ రష్యన్ వాళ్ళకి కనపడకుండా. అదే టైంలో ఆ రష్యన్ సైంటిస్ట్ ద్వారా ఆ మెషిన్తో పోర్టల్ ఓపెన్ చేస్తున్నారని తెలుసుకొని హాకిన్స్కి స్టార్ట్ అయిన హాపర్ అండ్ జాయ్స్ దగ్గర ఒక రష్యన్ సోల్జర్ వాకీ టాకీలో మాల్లో చిల్డ్రన్ దాక్కున్నారు, ఎక్కడున్నారో వెతకండి అని అక్కడ మాల్లో డెస్టిన్ వాళ్ళని వెతుక్కుంటూ ఒక రష్యన్ సోల్జర్ చెప్పిన మాటలు విని ఆ మాల్కి వచ్చేస్తారు హాపర్ అండ్ జాయ్స్ విత్ బోమెన్. 11 బాడీలో ఆ మైండ్ ఫ్లేయర్ పార్టికల్ ఉండిపోతుంది. దాన్ని 11 పవర్స్ చూసేసి బయటికి తీస్తుంది. అండ్ మళ్ళీ పవర్స్ చూసేసి డెస్టిన్ వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని అందరూ మాల్కి వస్తారు. అలా హాపర్ గ్రూప్, మైక్ అండ్ 11 గ్రూప్, డెస్టిన్ గ్రూప్ అందరూ మాల్లో కలుస్తారు. అలా గ్రూప్స్ అన్నీ ఒకచోట కలిస్తే చాలా బాగుంది చూడడానికి. డాట్స్ అన్ని లాస్ట్కి ఒకటే దగ్గర కనెక్ట్ చేయడం వల్ల కూడా ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది సిరీస్ చూసేటప్పుడు. అప్పుడే 11కి పవర్స్ పోయాయని మనకి తెలుస్తుంది. మళ్ళీ 3 గ్రూప్స్గా విడిపోయి హాపర్ అండ్ జాయ్స్ ఆ మెషిన్ ఆపడానికి వెళ్తారు. డెస్టిన్ వాళ్ళు ఆ మెషిన్ దగ్గరికి వెళ్ళడానికి హాపర్ వాళ్ళకి రేడియో ద్వారా చెప్పడానికి తన బిగ్ రేడియో సెరిబ్రో ఉన్న ప్లేస్కి వెళ్తారు. బికాస్ ఆ మాల్లో ఉన్న మెషిన్ దగ్గరికి డెస్టిన్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి వచ్చారు కాబట్టి నావిగేషన్ హాపర్ వాళ్ళకి చెప్పగలరు. మాల్లో ఉన్న మైక్, 11 అండ్ జొనాథన్ గ్రూప్ ఆ మైండ్ ఫ్లేయర్ అక్కడికి వస్తే బిల్లీ ద్వారా దాంతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో బిల్లీ చనిపోతాడు. ఫైనల్గా ఆ మెషిన్ని జాయ్స్ స్టాప్ చేస్తుంది. అక్కడ హాపర్ లోపల ఉండిపోయి చనిపోతాడు. బట్ మనకి బాడీ అయితే చూపించరు, ఎవాపరేట్ అయిపోయింది అనుకుంటారు అందరూ. అలా మైండ్ ఫ్లేయర్ పడిపోతుంది అండ్ గేట్ క్లోజ్ అయిపోతుంది. హాపర్ చనిపోయాడు కాబట్టి 11ని జాయ్స్ ఫ్యామిలీతో ఉంచుకుంటారు. జాయ్స్ వాళ్ళు వాళ్ళ హౌస్ సోల్డ్ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. అందరూ బాధపడుతూ సెండ్ ఆఫ్ ఇస్తారు.
లాస్ట్లో 3 months తర్వాత హాకిన్స్లో జరిగేది అన్ని న్యూస్ ఛానల్స్ అండ్ పేపర్స్లో బయటికి వస్తుంది, అందరికీ తెలిసిపోతుంది. రష్యాలో కోమ్చాట్కా అనే ప్లేస్లో ఒక రష్యన్ని ఒక బోన్లో పడేస్తారు రష్యన్ సోల్జర్స్. సీజన్ 1 అండ్ సీజన్ 2లో ఉన్న క్రియేచర్ ఒకటి బోన్లో నుంచి బయటికి వచ్చి అతన్ని తినేస్తుంది. అక్కడితో సీజన్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సీజన్ 4 రీక్యాప్ వీడియో కూడా వస్తుంది. ఆ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.